హాయ్ హలో అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలతో వెల్కమ్ టు బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నది జోడే ఘాట్, ఆదిలాబాద్ జిల్లా. ప్రస్తుతం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం. మరి ఇది కెరామెరి మండలం, కెరామెరి ఘాటి రోడ్డుకు 2 కిలోమీటర్ల ముందు లెఫ్ట్ సైడ్ తీసుకొని చాలా దూరం ప్రయాణిస్తూ ఒక 28-29 కిలోమీటర్ దూరంలో ఎక్కడైతే కుమ్రంభీంని నిజాం సర్కారు సైనికులు చంపారో అక్కడి గిరిజన జాతులు మరి అక్కడ జాతర జరుపుతారు. ఆ ప్లేస్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా నిర్మించినటువంటి స్మృతి చిహ్నం ఇది. ఇక్కడే ట్రైబల్ మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. చాలా కాలంగా నా పిల్లలకు చూపించాలనుకున్నాను, చూపించాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు చుట్టూ పైకి ఎక్కి వీడియో తీసిన ఉంది, కానీ అది వీడియో ఎడిట్ చేయలేదు ఇంకా. ఇది ఎప్పుడు కట్టిర్రు? జస్ట్ రీసెంట్, మొన్న 10 years లోపే. One year back under recent. 10 years కూర్చున్నాం. కమాన్ జాయిన్ ఫోటో. ఏంటి డాడీ? ఏం విగ్రహం లేదు, ఇదేం దేవత? ఇదారా ఏమో మరి. జెండాలు పెట్టి కట్టాలు పెట్టి ఆరెంజ్ కలర్ బొట్లు పెట్టి ఇగో అది చూసిరా, అదంతా చెప్పులు ఇక్కడ ఇప్పండి. రండి పిల్లలు రండి. ఓకే, కుమ్రంభీంకి ఓకేనా? మంచి ఫోటోది, వీడియో ఆపి ఫోటోది ఫాస్ట్గా. పిల్లలు ఒక్కసారి ఇక్కడ సెల్యూట్ చేద్దామా? సెల్యూట్. జోహార్ అమరులైన గిరిజనులకి. పిల్లలు ఇక్కడ ఇలా కర్రను నిటారుగా నిలబెట్టి దానికి ఒక జెండా ఎగరేయడం అనేది ఇక్కడి గిరిజన ఆచార సాంప్రదాయాల్లో ఒక భాగం. ఇక్కడి దేవాలయాలు ఇలాగే ఉంటాయి. ఇక్కడ స్వార్థానికి స్థానం లేదు, రహస్యానికి స్థానం లేదు, దాపరికానికి, కుట్రలకి, కుతంత్రాలకి స్థానం లేదు. మామూలు సమయంలో ఇక్కడ ఎవరైనా ఎక్కడ ఏదైనా చేయొచ్చు. ఆ కార్యక్రమం జరిగే రోజు మాత్రమే కులపెద్ద ఉంటాడు. ఆ కులపెద్దకు ప్రత్యేకంగా ఆయనకు ఒక కత్తి కానీ, ఒక వీరతిలకం బొట్టు పెట్టడం కానీ, ఒక స్పెషల్ గౌరవం ఇవ్వడం కానీ చేస్తారు. ఓకేనా? ఇక్కడ దీని నిండా ప్రజలందరూ వస్తారు, మంచిగా తింటారు, వాళ్ళకు సంబంధించిన నృత్యం చేస్తారు, వెళ్తారు. ఇది ప్రకృతి దేవతలు. మనం చక్కగా ఇలా పట్టుకోవచ్చు, గర్భగుడిలోకి వెళ్ళొచ్చు, ఈ చెట్టుకి ఇలా దండం పెట్టుకోవచ్చు, ఇక్కడ రాత్రులు దీపం ముట్టించుకోవచ్చు. దీనిని గౌరవిస్తూ మనం గౌరవంగా ఉండాలి. ఓకేనా? ఎలా ఉంది వాళ్ళ స్వయం గౌరవం? జెండాలు ఇవి బాగున్నాయా లేదా? వీటికి రూపం లేదు, వీటికి మధ్యలో పూజారితో పని లేదు, ముహూర్తాలతో పని లేదు, మహిమలు కల్పితాలతో అసలే సంబంధం లేదు. కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఒక్కో రూపంలో ఉంటాయి. ఇక్కడ కూడా ఏం చేస్తారంటే ఈ ప్రజలని మభ్యపెట్టి వీటికి కూడా ఒక ఆకారం ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ దుకాణాలు పెట్టి మధ్యవర్తి వచ్చి దీని లోపలికి ఎవరు రాకుండా దీన్ని అంతర్గత గుడిగా భావించి గక్కడుండండి ఇలా దూరం చేసేస్తారు. సో ఇలా ప్రకృతిలో బాగుందా లేదా? చలో ఈ 3 చెట్లని మీరు హాయిగా గౌరవిస్తూ 3 వెనకాల దండం పెడుతూ నించోండి. ఓకేనా? కాపాడదామా గిరిజనుల సంస్కృతిని? కాపాడదామా? అడవిని కాపాడదామా? వాళ్ళ హక్కులను కాపాడదామా? మీరు మహానగరాల్లో బాగా తెలివి కల్లా సౌకర్యాల మధ్య ఉండి ఇక్కడికి గిరిజన ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాన్ని మోసం చేయాలనుకుంటారా? లేదు కదా? జై ఇన్సాన్, జై భీమ్, జై ఇన్సాన్. రండి పోదాం రండి.
కమాన్ 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 పోదామా? సో అన్ని ప్రాంతాల్లో ఒకే రకంగా దేవుళ్ళు ఉండరు. అలా ఉండాలనుకోవడం కుట్ర. వీళ్ళకి కొమురం భీం, అలాగే నాగోబా జాతర, ప్రకృతి దేవతలు, చెట్టుని, పుట్టుని, వాగుని, వంకని, వాళ్ళ వ్యవసాయానికి ఉపయోగపడే పనిముట్టుని, వాళ్ళకి ఆహారాన్ని ఇచ్చేటువంటి వాటిని దైవాలుగా భావించి పూజిస్తారు. అది మనం గౌరవించాలి. దాంట్లో కూడా లోటుపాట్లు ఉంటే సంస్కరించుకోమని మనం సూచించాలి. ఓకేనా? సో వీళ్ళు దైవం అంటే ఆకాశంలో ఉండే మహిమలతో కూడిన కోరికలు తీర్చే వ్యక్తిగా భావించరు. వాళ్ళ శ్రమని వాళ్ళు నమ్ముకుంటూ ప్రకృతిని కాపాడమే వాళ్ళ దైవత్వం. అందుకే సేవ్ ద నేచర్, లవ్ ద నేచర్. సో మరోసారి మీరు జోడేఘాట్కి ఇంటర్ చదువుతున్నప్పుడు, డిగ్రీ చదువుతున్నప్పుడు మీ ఫ్రెండ్స్తో రండి. అప్పుడు మీకు ఎన్ని డబ్బులు అవసరం ఉన్నా నా కారు ఇస్తాను, నా డబ్బులు ఇస్తాను, లేదా మీ పాకెట్ మనీతో మీరైనా రావచ్చు. మరోసారి వస్తారా? సో జల్ అంటే నీటి కోసమే ప్రపంచ యుద్ధాలు జరిగేవి. జంగల్ అంటే అడవి, అడవిలోనే మన చరిత్ర వారసత్వం దాగి ఉంది. సంపద ఇక్కడే ఉంది. దాని మీద ఉన్న ఇప్పుడు బాక్సైట్ గనుల తవ్వకాలు జరుగుతున్నాయి, ఎన్నెన్నో జరుగుతున్నాయా లేవా? అడవిలో ఉన్నది సంపద. అందుకే దాంట్లో తిష్ట వేసిన వాళ్ళని చంపేయాలని చూస్తూ ఉంటారు. జమీన్, ఈ భూమి కోసమే. మన పల్లెలో మనకు భూమి లేదని విలువ తక్కువ. మనం భూమి కొనుక్కున్నాక విలువ అదే వస్తుంది, బతుకు తెరువు అదే వస్తుంది. భూమి చాలా విలువైంది. భూమిని కొనాలి, కాపాడాలి, ముందు తరానికి కాలుష్యం కాకుండా అందించాలి. ఎవరి పాలన వాళ్ళు చేయడం అనేది ఎంత పెద్ద విషయం. అందుకే ఈ పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ పోరాటం వచ్చింది. దాంట్లో నేను ఒక పోరాటదారుడిగా పాల్గొన్నాను. తెలంగాణ సాధించాము. హ్యాపీ కదా? సో ఒక్కసారి ఇంత చక్కగా నిర్మాణం చేయించిన కేసీఆర్ తాతయ్య కూడా థ్యాంక్స్ చెప్పండి. వినపడలేదు. ఆయన ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఈ తెలంగాణ సాధించినప్పుడు ఈ ప్రాంతానికి ప్రత్యేక నిధులు కేటాయించి ఈ నిర్మాణం చేపట్టినందుకు మనం ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. గిరిజన మ్యూజియం చూసారా? బాగుందా? గిరిజనుల ఆచారాలు, వ్యవహారాలు, సాంప్రదాయాలు, వాళ్ళ పనిముట్లు, వాళ్ళ మనుషుల హావభావాలు, ముఖ కవలికలు, వస్త్రాభరణం, ఆభరణాలు, అన్నీ వాళ్ళు పండించే దినుసుల రకాలు అన్నీ చూసారా? హౌ డూ యూ ఫీల్? ఆ కాలంలో మేము లేకపోవచ్చు కానీ ఒకే మ్యూజియంలోకి వెళ్ళగానే ఆ కాలంలోకి వెళ్ళి వాళ్ళు నిజంగా అక్కడ కొన్ని 2 సైడ్స్కి బొమ్మలు ఉన్నాయి. ఒకటేమో గోండ్స్ డ్యాన్స్ చేస్తున్నట్టు, ఇంకొకటి ఇట్లా కుమ్రం భీం మధ్యలో ఉండి అటు ఇటు కొందరు పెద్ద మనుషులు డిస్కషన్ చేస్తున్నట్టు ఉంది. అవి అయితే రియల్గా మనుషులు ఉన్నట్టే కళ్ళ ముందట అది జరుగుతున్నట్టు అనిపించింది. వాళ్ళు యుద్ధానికి వాడిన ఆయుధాలు అవన్నీ అప్పటి కాలంలో ఉన్నట్టుగానే ఉన్నాయి. అలాగే వాళ్ళు డ్యాన్స్, వాళ్ళ సాంప్రదాయ నృత్యం చేసేటప్పుడు వాళ్ళు పెట్టుకునే మాస్క్, వాళ్ళు ధరించేవి, అలాగే ఎడ్లకి పెట్టే గజ్జె లాంటివి, వాళ్ళు ధరించే ఆభరణాలు అన్నీ కళ్ళ కట్టినట్టుగా అందులో ఉన్నాయి. చూసాం, చాలా బాగా అనిపించింది. అందరికీ చూశాను, చాలా బాగా అనిపించింది. అందరికీ జై భీమ్ చేయించాను. మేము ఇక్కడికి వచ్చి కొమరం భీం విగ్రహం దగ్గర చూసి, సమాధిని చూసి మ్యూజియంకి వెళ్ళాము. మ్యూజియంలో కట్టినట్టుగా ఇక్కడ సాంప్రదాయాలు, ఇంటి ముందట అలుకు జల్లడం, అలుకు జల్లి అందరూ ముచ్చట్లు పెట్టుకోవడం, వాళ్ళ నృత్య ప్రదర్శన, వాళ్ళు నమ్మే విగ్రహాలు, వాళ్ళు నమ్మే ఆ కర్రలు, ఆ పనిముట్లు, ఇంకా నాగలి, ఈ ఎడ్లు, ఇక్కడ ఇంకా ఇప్పటి వరకు కూడా ఎడ్లని వాడుతున్నారు. అందరూ ట్రాక్టర్లు అనుకుంటూ అన్ని అవి మిషన్స్ వాడుతుంటే ఇంకా వీళ్ళు అది అంతా నిజంగానే కళ్ళ కట్టినట్టుగా చూపించారు. వాళ్ళ బొమ్మలు కూడా రియల్గా ఉన్నట్టే ఉన్నాయి. మరియు ఆ మ్యూజియం చాలా బాగుంది. దాని లోపల వస్తువుల ప్రదర్శన కూడా చాలా చక్కగా చేశారు. ఒక విధంగా ఏర్పాటు చేశారు. చాలా హిస్టరీ తెలుసుకున్నాను దానివల్ల. మా ఫ్రెండ్స్కి చెప్పాలని బాగా కోరికగా ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి బిడ్డ, అడవిని కాపాడాలి. దేన్ని కాపాడాలి? అడవిని. అలాగే భూమిని కాపాడాలి. గంగులప్ప పెదనాన్న
భూమిని కాపాడాలి, దీన్ని కాలుష్యం విషతుల్యం చేయొద్దని చెప్తాడు కదా. అప్పుడు అంటున్నా ఈ భూమి మాది అని నిజాంకు వ్యతిరేకంగా ఈయన పోరాడాడు. ఇప్పుడు భూమి నీదైనా కాకుండా భూమిని కాపాడాలి, ఆ నీరు నీకే సొంతం అయినా కాకుండా నీటిని కలుషితం కాకుండా ఉంచాలి, అడవిని కాపాడాలి. మన ప్రాంతంలో అడవి లేదు కదా, నాకెందుకు అడవి అనుకోవద్దు. మనం పీల్చుకునే గాలి వచ్చేది అడవి నుంచే, వర్షాలు వచ్చేది అడవి నుంచే, వాతావరణ సమతుల్యత ఉండేది అడవి నుంచే. సో మీరు మీ రంగాల్లో ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేసి లేదా వ్యాపారాలు చేసి లేదా పెద్ద అధికారులుగా మారి లేదా సామాజిక కార్యకర్తలుగా మారి ప్రజల్ని చైతన్యం చేసే మనుషులుగా ఎలా మారినా ప్రకృతిని కాపాడుదాం, ప్రకృతిని ప్రేమించుదాం, ముందు తరాలకి అందించుదాం. ఇలాంటి వీరుల చరిత్రని మనం తెలుసుకొని స్ఫూర్తిగా వెళ్దాం. చూద్దామా? రండి రండి, చెప్పులు వేసుకోండి, ఫాస్ట్గా వెళ్ళిపోదామా? దా 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 దా, రండి రండి రండి, తొందరగా రండి. తొందరగా నాన్న, తొందరగా. దా దా దా, తొందరగా 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 రండి, తొందరగా రండి. కొమ్రం భీమ్కి రెడ్ సెల్యూట్. చలో చలో, జై భీమ్, జై ఇన్సాన్. మిత్రులారా, ఈరోజు ప్రకృతి దర్శనంలో భాగంగా ఆసిఫాబాద్ జిల్లా కెరామెరీ మండలము జోడే ఘాట్కి రావడం జరిగింది. జల్ జంగల్ జమీన్ పేరుతో ఈ నీరు మాది, ఈ అడవి మాది, ఈ భూమి మాది, మా అడవిలో మా పాలన అనేటువంటి స్ఫూర్తినిచ్చినటువంటి కొమ్రం భీం, ఆయన పేరు మీదనే ఈ జిల్లా ఉంది. అనేక పోరాటాలకి, గెరిల్లా పోరాటాలకి, ప్రతిఘటన పోరాటాలకి, రాజ్యానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలకి ఆయన ఒక స్ఫూర్తి ప్రదాత. మరి నిజాం రాజ్యంలో ఆయన వీరమరణం పొందాడు. ఆయన చేసిన పోరాటాల స్ఫూర్తి తెలంగాణ ప్రజలందరికీ అడుగడుగునా ఉంది. అందుకే తెలంగాణ గడ్డ మీద ఎక్కడంటే అక్కడ ఉద్యమాలు ఉద్భవించడానికి కారణం. మరి ఈరోజు నా భార్య పిల్లలకి మా మిత్రులతో కలిసి ఈ జోడో ఘాట్కు రావడం చాలా గొప్పగా అనిపిస్తుంది. ప్రకృతి దర్శనంలో ఇదొక ముందడుగు. మొదటిసారి జోడే ఘాట్కి వచ్చిన వాళ్ళు చేయి పైకి లేపండి. నేనైతే మూడోసారి, ఇది కాదు 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 4వసారి. ఓకేనా? అవకాశం ఉంటే ఆదిలాబాద్ బిడ్డలు ఇటువైపు ఆసిఫాబాద్కి వచ్చినా, అటు ఆదిలాబాద్కి వచ్చినా ఈ కెరామెరీ ఘాట్స్ రావాల్సిందిగా కోరుతున్నాను. జై ఇన్సాన్, జై ఇన్సాన్. రెడీయా? రెడీయా? ఒకరు చెయ్యి ఒకరు పట్టుకోండి ఇట్లా. ఓకే ఓకే, రెడీయా? వీడియో రెడీయా? స్టార్ట్ చేసుకో, రీస్టార్ట్ చేసుకో అమ్మా. జోడే ఘాట్. చలో చలో, బాగుందా? ఆ డిజైన్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది? ఒక పేపర్ బొమ్మ గీసి ఇట్లా నిలబెట్టినట్టు ఉంది కదా. పోస్ట్ ఆఫీస్ అంట. ఆ డబ్బా కోసం ఇక్కడ వస్తాడు, ఏం లేవని. ఈ ఆర్కిటెక్చర్ బాగుంది కదా, స్పెషల్ ఫోకస్ చేసింది. దానికి ఏం చాలా ఈజీ మెథడ్. ఈ పిల్లలతో మాట్లాడితే బాగుండా. పోదామా ఇంకా?